పంచదార్ల ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు. ఈ కొండపై రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. ప్రకృతి విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. మైనింగ్ మాఫియాపై కంప్లైంట్ చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎవరు తవ్వారో తేల్చమంటే అధికారులు గప్చుప్గా ఉండిపోతున్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఫణిగిరి కొండల్లో అక్రమాల అనుకొండలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్ల కొండపై కూటమి అనకొండల కన్ను పడింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. అధికారం అండతో రెచ్చిపోతూ కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. చారిత్రక వారసత్వ సంపదతో పాటు ప్రకృతి విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఫిర్యాదులు చేస్తే టిప్పర్లతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒత్తిళ్లతో నోళ్లు నొక్కేస్తున్నారు. మైనింగ్ మాఫియా ఆగడాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. మంగళవారం చెలో పంచదార్లకు పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం పంచదార్ల కొండలను మైనింగ్ ముఠాలు కొల్లగొడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్న అక్రమ తవ్వకాలకు పచ్చటి కొండలు పిండి పిండైపోతున్నాయి. 2 నెలల వ్యవధిలో ఇక్కడ వేల క్యూబిక్ మీటర్లు తవ్వేయడంతో పర్యావరణ విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. కేజీఎఫ్ సినిమా స్టైల్లో 100 అడుగుల లోతు 100 అడుగుల వెడల్పు మేర మైనింగ్ చేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ప్రత్యక్ష ఆందోళనలకు దారితీసింది. పంచదార్ల కొండపై తవ్వకాలు జరపడంతో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే 5 దారాల్లో ఒక దార పూర్తిగా ఆగిపోయింది. మిగతా దారాల ప్రవాహం తగ్గిపోయింది. మైనింగ్ కొనసాగితే ఎదురయ్యే ముప్పు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చుట్టుపక్కల 26 గ్రామాలకు ఈ కొండలే జీవనాధారం. పైగా ఆధ్యాత్మికతతో ముడిపడిన కొండలివి. పచ్చదనంతో కళకళలాడే పంచదార్ల కొండపై పచ్చగద్దలు వాలి అడ్డంగా తొలిచేస్తున్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు. పంచదార్ల కొండను మాత్రం పచ్చరాబందులు మింగేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్క్ అభివృద్ధి కోసమంటూ అధికారులు ఈ మైనింగ్ అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఎలా చేపడతారంటూ స్థానిక గ్రామస్తులు ప్రశ్నిస్తుంటే రాంబిల్లి పోలీసులు వారిపై తిరగబడి కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అండదండలతోనే తాము మైనింగ్ చేపడుతున్నామని, ఎవరైనా అడ్డొస్తే లారీలతో తొక్కించేస్తామని మైనింగ్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కొండను నీకింత నాకింత అని పంచుకుని మరీ పిండి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్మిషన్ తీసుకున్నది గోరంతా, లూటీ చేస్తున్నది కొండంతా. ఇదేదో సంవత్సరాల తరబడి జరిపిన దోపిడీ కాదు. కేవలం 2 నెలల్లోనే పచ్చటి కొండలను నాశనం చేశారు. పంచదార్ల ఉనికిని కోల్పోవాల్సొస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది వాహనాలలో రోజు కంకర మట్టి తరలిస్తున్నారు. ఓవర్ స్పీడ్తో లారీలు వెడుతూ ఉండడంతో రోడ్లు పాడవుతున్నాయి. దుమ్ము ధూళి పంట పొలాల మీద పడుతున్నాయని అంటున్నారు అక్కడి గ్రామస్తులు. పర్యావరణాన్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం క్వారీ గోతుల్లో చేరుతున్నాయి. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతూ ఉండడంతో వాటి రంగు కూడా మారిపోవడం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందనంటున్నారు. అంతేకాకుండా కొండ దిగువన ఉన్న చారిత్రక రిజర్వాయర్ సైతం ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ మాఫియా ఆగడాలపై ధర్మ పోరాటం పేరుతో పంచదార్ల కొండ చుట్టుపక్కల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ఆపే వరకు తమ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని అల్టిమేటం ఇచ్చారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న రాజకీయ నాయకులనే కాదు, అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మైనింగ్ జరుగుతుందంటే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు ఏ వచ్చినా సరే ఇది ఇక్కడి నుంచి పడితే ఏ విధంగా ఉంటుందో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో మేము గత 3 నెలల నుంచి ఈ మైనింగ్పై ధర్నాలు చేయడం, లారీలు అడ్డుకోవడం ఇవన్నీ చేసినా సరే పోలీసులను తీసుకొచ్చి బెదిరించడం, కేసులు పెడతామని చెప్పేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంత దారుణంగా మైనింగ్ చేస్తున్నారు. అలాగే ఈ లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్కి రోడ్డు ఉంది. మన మెయిన్ రోడ్ నుంచి
ఈ లేఅవుట్కి ఉన్న రోడ్లో ఈ లారీలని తిప్పుతున్నారు. రోజుకి సుమారుగా 300 లారీల పైనే ఈ రాత్రులు పగలు అలా తిరుగుతూనే ఉన్నాయి. దానివల్ల లేఅవుట్ తార్ రోడ్డు కూడా పోయింది. ఫుల్గా డస్ట్, ఫుల్ కాలుష్యం, మట్టి, రోడ్డు మొత్తం పోయి మట్టి ఫుల్ దుమ్ము కాలుష్యంతో చుట్టుపక్కల ఉన్న ఇల్లులు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరూ డస్ట్ అలర్జీస్. ఎంత జరుగుతున్నా సరే దాని గురించి వెహికల్స్ అడినా సరే ఏ ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఏడీ మైన్స్ కానీ ఎవరు స్పందించలేదు. జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, ఆయన ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు పంచదార్ల కొండపై మైనింగ్ జరగనివ్వమని హామీ ఇచ్చిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనిపై ఏం సమాధానం చెప్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే నిలదీస్తే తనకేమీ తెలియదంటూ దాటవేస్తున్నారని అంటున్నారు. సీఎం రమేష్ పేరు చెప్పుకుంటూ ప్రాచీన శైవ క్షేత్రానికి నష్టం కలిగిస్తున్న ఈ అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేయాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. పంచదార్ల కొండను పరిరక్షించాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం చెలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్రమ మైనింగ్ ఆపకపోతే పంచదార్ల వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకువెళ్తామని హెచ్చరించారు. పంచదార్ల కొండలంటే చాలా పవిత్రమైన కొండలు ఇవి. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దాదాపుగా 1200-1300 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ధర్మరాజు, పాండవులు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తారు. అలాంటి ప్రాంతంలో అక్రమ మైనింగ్ తీసుకున్న పర్మిషన్ దాటి భయంకరంగా మైనింగ్ చేసి స్వయంగా ఎంపీ గారు సొంత కంపెనీ మీద, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, దాని మీద ఇంకొక ఎమ్మెల్యే గారి బినామీ కంపెనీ మీద మొత్తం దోపిడీ అడ్డగోలుగా దవేస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ఈరోజు చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. 27వ తేదీన చెలో పంచదార్ల అనే కార్యక్రమానికి పిలిపించాం. చెలో పంచదార్ల కార్యక్రమంలో ఈ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తాం. ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ అక్రమ మైనింగ్ ప్రాంతం చూస్తాం. 48 గంటల్లో విత్డ్రా చేసుకోవాలి, దీన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. 48 గంటల్లో ఇప్పుడు ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మా మిత్రులు చెప్తున్నట్టుగా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్తో దోపిడీ సర్కార్. ఇది డబుల్ ఇంజిన్ దోపిడీ. ఇక్కడ వరకు అంటే ఎంపీ గారు తవ్వుకుంటున్నాడంట, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు తవ్వుకుంటున్నాడంట. ఏదో కొండలో దొంగలు పంచుకున్నట్టుగా ఎవడ బాబు గారు సొమ్ము ఎవడ తవ్వుపోతున్నారని అడుగుతున్నాం. మరి అక్కడ ఏదో ఋషికొండలో ప్రభుత్వం భవనం కడితేనే అల్లాడిపోయాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడేం సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఖచ్చితంగా చెలో పంచదార్ల కార్యక్రమం చాలా ఉవ్వెత్తున చేస్తాం. ఎంతో విశిష్టత కలిగిన పంచదార్ల కొండలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ అక్రమ మైనింగ్ చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. సినిమాల్లో చూపించినట్లు కేజీఎఫ్ మైనింగ్ ను మించి ఇక్కడ మైనింగ్ చేపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో పచ్చటి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని అంటున్నారు. అక్రమ మైనింగ్ పై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అందుకనే వారికి కూడా నిన్న అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పంచదార్ల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో వారి లీజ్ తీసుకుంటారు, ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. కార్తీక సోమవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికొచ్చి స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ అక్రమ మైనింగ్తో కొండపై నుంచి వచ్చే నీటి ధారలు నిలిచిపోయాయి. కూటమి అక్రమ మైనింగ్పై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా 26 గ్రామాలకు చెందిన ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రకటించారు. గ్రామస్తులు చేస్తున్న దీక్షలకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. పైన కొండ హిల్ ఏరియాలో ఒక 80 అడుగులు, మొత్తం 180 అడుగుల పైన, 150 నుంచి 180 అడుగుల పైన మొత్తం తవ్వుకెళ్ళిపోయి మొత్తం ఈ 5 దారులు పంచదారులు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 3 దారులు డెడ్ అయిపోయాయి. 2 దారులు బురద నీరు వస్తుంది.
దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా అక్కడ నాయకత్వం, జిల్లా నాయకత్వం రిలే నిరాధ్యక్షులు నిన్న మొన్న చేసి ఎట్టి పరిస్థితుల్లో చెలో పంచదార కార్యక్రమాన్ని విజయవంతంలో మీరు భాగస్వాములు కావాలని పిలుపుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో అనకొండలు చేస్తున్నటువంటి మైనింగ్ దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి రేపు చలో పంచదారుల అనకాపల్లి జిల్లా పార్టీ తరఫున చలో పంచదారుల కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అందరు నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా మరి కథలు వస్తున్నారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా కథలు వస్తున్నారు. ఆ కార్యక్రమం మరి విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని తెలియజేస్తున్నాం. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు పర్యావరణాన్ని, వేలాది ఎకరాల భూములను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు కొండలను మింగేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఆస్తులు, భూములు కాపాడుతామని ప్రగల్భాలు పలికిన కూటమి పాలకులు అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా దోపిడీ చేయడంపై జోరుగా విమర్శలొస్తున్నాయి. పంచదార్ల కొండలను మైనింగ్ ముఠాలు కొల్లగొడుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా చేస్తోన్న అక్రమ తవ్వకాలకు పచ్చటి కొండలు పిండి పిండైపోతున్నాయి. 2 నెలల వ్యవధిలో ఇక్కడ 1000 క్యూబిక్ మీటర్లు తవ్వేయడంతో పర్యావరణ విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. మైనింగ్ కొనసాగితే ఎదురయ్యే ముప్పు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొండ మీద కూటమి అనకొండల కన్ను పడింది. ఇష్టానుసారంగా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండల్లో తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కొండలను కొల్లగొడుతున్నారు. దీనికి ఉదాహరణ పంచదార కొండల్లో సుమారు 80 నుంచి 100 అడుగుల లోతులో తవ్వకాలు జరపడమే దీనికి నిదర్శనము. 100 అడుగుల వెడల్పులో సుమారు 80 నుంచి 100 ఎకరాల లోతులోని ఇక్కడ తవ్వకాలు జరపడంతో ఇక్కడ నీరు కూడా ఊరుతుంది. ఈ పంచదార కొండలను అతి పవిత్రమైన కొండలుగా భావిస్తారు. ఈ కొండల ద్వారానే చుట్టుపక్కల గ్రామాలకు, అలాగే పంచదారల దేవాలయానికి కూడా ఆ 5 దారాలు వెళ్తుంటాయి. అందుకే ఆ దేవాలయాన్ని పంచదారల దేవాలయం కూడా అని పిలుస్తుంటారు. ఈ కొండలను ఇష్టానుసారంగా తవ్వేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ పంచదారలలో నీరు రావడం కూడా తగ్గిపోయింది. ఒక దార పూర్తిగా కూడా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఈ తవ్వకాల మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, సుమారు ఏదైతే పంచదార కొండ ఉందో దీని మీద దాదాపు 1000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఒక టెంపుల్ ఉన్నది సార్. టెంపుల్కి ఈ కొండ లోపల నుంచి ఒక 5 దారులు అనేది ప్రవహిస్తాయి. ఆ 5 దారులు కూడా ఈ చుట్టుపక్కల ఎల్లమంచిలి నియోజకవర్గంలోనే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పరమ పవిత్రంగా కూడా దారులు మేము చూసుకుంటాం. అటువంటి దారులు నీ కొండ మీద మైనింగ్ చేయకూడదు అని చెప్పి మొదటి నుంచి కూడా ప్రజల నుంచి తిరుగుబాటు అయితే వస్తుంది. అయినా సరే ప్రభుత్వాలు వీళ్ళకి మైనింగ్ పర్మిషన్లు ఇచ్చి మైనింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు మైనింగ్ ఇచ్చినప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. అయినా సరే మైనింగ్ ఆపకుండా మైనింగ్ చేశారు. ఇచ్చిన పర్మిషన్కి మించి మైనింగ్ చేశారు సార్. బేస్ లెవెల్ నుంచి దాదాపు ఒక 100 అడుగుల కిందకి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చిన ఏదైతే పరిధి ఉందో పరిధి దాటి పక్క భూములను కూడా తవ్వేశారు. దానివల్ల ఆ 5 దారులకి రావాల్సిన ఒక దార అనేది బురద పూర్తిగా వచ్చేసి ఆ దార తాలూకా వాటర్ అనేది మైనింగ్ సైట్లోకి వచ్చేసింది సార్. అంటే పర్యావరణ పరంగా ఇంత దారుణంగా ఇక్కడ మైనింగ్ చేస్తున్నా సరే లోకల్గా ఉండే అధికారులు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. రాంబలి ఎంఆర్ఓ కానీ, ఏడీ మైన్స్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంత దారుణంగా ఇక్కడ మైనింగ్ చేశారు సార్. దీనివల్ల దారులు అనేవి మాకు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు బురద వచ్చింది, రేపు దారులు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉన్నా సార్ ఇలాగ మైనింగ్ చేయడం వల్ల. కాబట్టి ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మైనింగ్ ఎవరైతే చేశారో వీళ్ళని కూడా బాధ్యులను చేసి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ కొండ మీద పూర్తిగా మైనింగ్ అనేది నిలిపివేయాలి, నిషేధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఈ మైనింగ్కు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా, అలాగే ఎవరైతే ఈ మైనింగ్ పాల్పడుతున్న రాజకీయ నాయకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచదార్ల కొండ అంటే ఈ పంచదార్ల కొండకు మహాశివరాత్రి అలాగే కార్తీక సోమవారాల్లో వేలాది మందిగా భక్తులు తరలి వస్తారు. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా నిర్వహిస్తారు. అంత పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన కొండలను కూటమి నాయకులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వాటాలు వేసుకొని ఈ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. ఎవరైనా ఈ అక్రమ మైనింగ్ను ప్రశ్నిస్తే లారీలతోని, జేసీబీలతోని చంపేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం
స్పందించి ఈ అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతామంటూ చెప్తున్నారు. ఇంత అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఆయన కంటికి కనిపించలేదా అని చెప్పి మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. తెల్లవారితే నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ అక్రమ మైనింగ్ మీద నోరు మెదపలేదు? ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అక్రమ మైనింగ్ పంచదార్ల కొండల మీద జరుగుతుందని, ఇప్పటికైనా మైనింగ్ను ఆపకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా ఈ అక్రమ తవ్వకాల మీద ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సోమవారం లోపు ఈ అక్రమ మైనింగ్ను ఆపకపోతే మంగళవారం చలో పంచదార్ల కార్యక్రమాన్ని కూడా చేపడతామని, ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తామని, అవసరమైతే ఆయన్ని కూడా ఈ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకువస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, పంచదారుల నుంచి. ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక మహిమ ఈ మూడింటి సమ్మేళనమే అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల క్షేత్రం. కొండల మధ్య కొలువైన శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంటే, ఆలయ ప్రాంగణంలో నిరంతరం ప్రవహించే 5 సహజ సిద్ధమైన నీటి ధారలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇంతటి చరిత్ర కలిగిన పంచదార్ల డేంజర్ జోన్లో పడింది. శతాబ్దాల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న ఈ పుణ్యక్షేత్రం విశిష్టత కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇంతకీ ఆలయ చరిత్ర ఏంటి? పంచదార్ల పేరుకు కారణమేంటి? మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు ఏమంటున్నారు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రకృతి క్షేత్రమే పంచదార్ల. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో ప్రకృతి ఒడిలో కొలువుదీరిన పవిత్ర శైవ క్షేత్రం. విశాఖపట్నం నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, అనకాపల్లికి 12 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడ ప్రధాన దైవంగా శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారు కొలువై ఉండగా, అమ్మవారు ఉమాదేవిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. కొండలు, పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మధ్య ఉన్న ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. పంచదార్లలో కొలువైన ప్రధాన దైవం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారు అంటే మహాశివుడు. ఇక్కడ ఉన్న శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ ఆలయంలోని శివలింగాన్ని పురాణాల ప్రకారం యమధర్మరాజు ప్రతిష్ఠించినట్లు స్థానిక విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనానికొస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో 5 సహజ సిద్ధమైన నీటి ధారలున్నాయి. ఈ క్షేత్రానికి పంచదార్ల అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఆలయ ప్రాంగణంలో ఉన్న 5 సహజ సిద్ధమైన నీటి ధారలే. కొండల్లోని సహజ రీతి పొరల మధ్య నుంచి ఎప్పటికీ ఆగకుండా స్వచ్ఛమైన నీరు 5 చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ధారలు చేరే చిన్న చిన్న గుండాలను శివగుండాలుగా పిలుస్తారు. ఏడాది పొడవునా ఈ నీరు ప్రవహించడం ఈ క్షేత్రం ప్రత్యేకతగా భావిస్తారు. ఈ 5 గుండాల్లో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఈ నీరు స్వచ్ఛంగా, చల్లగా ఉండడంతో పవిత్ర తీర్థంగా భక్తులు భావిస్తారు. కానీ ఇప్పుడు పంచదార్ల కొండపై మైనింగ్ మాఫియా కన్నుపడి డేంజర్ జోన్లోకి వెళ్ళింది. కొండను తవ్వేస్తుండడంతో పంచదార్లలో ఒక ధార నుంచి బురద నీరు వస్తోంది. ఇకపై స్నానాలు చేసే పరిస్థితి ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంపీ సగం, ఎమ్మెల్యే సగం, బీజేపీ ఎంపీ సగం, జనసేన ఎమ్మెల్యే సగం కింద పంచుకుని ఈ కొండని తవ్వి పారేస్తున్నారు. పురావస్తు శాఖ వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ పంచదారులు, ఆ దారులన్నీ కూడా పాడవుతున్నాయి. వీళ్ళు మైనింగ్ వల్ల, డ్రిల్లింగ్ వల్ల పాడవుతున్నాయి. ఆలయంలోకి బురద నీళ్ళు వస్తుంది. ఏదైతే ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఉందో ఆ లింగం మీద అభిషేకం ఇచ్చిన ఈ పంచదారులు ఒక కోనేరులోకి వచ్చి ఆ కోనేరులో స్నానం చేయడం ఇక్కడ ఉన్న భక్తులకు ఆనవాయితీ. మరి ఆ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుంది, సనాతనవాదులు ఏం చేస్తున్నారో, సాధు సంతతులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. పంచదార్ల ఆలయానికి విశిష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజులు నిర్మించారు. అనంతర కాలంలో వివిధ రాజవంశాలు ఆలయ అభివృద్ధికి కృషి చేశాయి. ఆలయంలో కనిపించే శిల్పకళ, రాతి స్తంభాలు, గర్భగుడి నిర్మాణ శైలి తూర్పు చాళుక్యుల కళావైభవాన్ని ప్రతిబింబిస్తాయి. శైవ సంప్రదాయానికి అద్దం పట్టేలా ఆలయ నిర్మాణం ఉండడం విశేషం. స్థానిక కథల ప్రకారం యమధర్మరాజు ఇక్కడ పరమశివుని ఆరాధించి
శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే ఆలయానికి ధర్మలింగేశ్వర అనే పేరు వచ్చిందని చెబుతారు. శతాబ్దాలు గడిచినా ఆలయ వైభవం చెక్కుచెదరకుండా నేటికీ భక్తులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి వీకెండ్ విహారయాత్రలకు వచ్చే వారికి ఇది ప్రముఖ గమ్యస్థానం. భక్తితో పాటు ప్రకృతి ప్రేమికులను కూడా ఈ ప్రాంతం ఆకట్టుకుంటుంది. అయితే మైనింగ్ మాఫియా మాత్రం ఇక్కడ ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. పచ్చని కొండలను పిండి చేస్తోంది. ఇలానే కొండను తవ్వితే పంచదార్లా కనుమరుగవడం ఖాయం. దాదాపు 1200-1300 సంవత్సరాల నుంచి నిర్మించబడి ఉందండి. తర్వాత ఈ దారులు ఐదు దారులు ఇప్పటి నుంచో, అంటే పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా తాత ముత్తాతలు ఎప్పటి నుంచో వస్తుంది ఈ దార. ఇప్పటి వరకు ఎటువంటి ఆగడం అన్నది తెలియదు. దాని తర్వాత ఈ కొండ అన్నది దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ చుట్టూను. అది అన్ని గ్రామాలకు కూడా ఇదొక మన రాష్ట్రంలోనే పెద్ద పొడవైన కొండ అండి. అలాంటిది ఇంత పనిగిరి పర్వతం పైన అక్రమ మైనింగ్ ఇష్టం వచ్చినట్టుగా మైనింగ్ చేసి ప్రజలు అడిగితే వాళ్ళు బుల్డోజర్తో చంపేస్తాం, గల్లాలతో గుద్దేస్తాం అన్నట్టుగా బెదిరించి ఆయన భయభ్రాంతులు గురి చేసి ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారండి. ఈ సమస్య ఇలా ఉండకూడదని ఈ దృష్టిని మన ధర్మశ్రీ గారి తీసుకువెళ్తే ఆయన గత 3 నెలల క్రితం కూడా వచ్చి ఇవన్నీ చూడడం జరిగింది. పంచదార్ల క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రకృతి, చరిత్ర, భక్తి కలిసిన ఆధ్యాత్మిక వారసత్వం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. 5 పవిత్ర జలధారల మధ్య కొలువైన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చే ప్రతి భక్తుడికి ఈ క్షేత్రం ఓ దివ్యానుభూతిని అందిస్తుంది. చారిత్రక సంపదను, ప్రకృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ఒకే చోట చాటి చెప్పే అరుదైన పుణ్యక్షేత్రంగా పంచదార్ల నేటికి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ఇంతటి విశిష్టత కలిగిన పంచదార్ల కొండను కూటమి పాలకులు తవ్వేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించి భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతున్నారు. పంచదార్లలో ఉన్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్పి స్థానికులు చెప్తుంటారు. మహాభారతంలో కూడా ఈ దేవాలయం ప్రస్తావన ఉంది. ధర్మరాజు అప్పట్లో ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి అరణ్యవాస సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించేవారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు అభిప్రాయపడుతుంటారు. తర్వాత చోళుల కాలంలో ఈ శివలింగానికి దేవాలయాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ పంచదారులు వస్తుంటాయి. ఈ పంచదారులు అంటే 5 దారులు. ఈ 5 దారులు ఈ పక్కనే ఉన్న ఈ పంచదారుల కొండ నుంచే ఈ దేవాలయానికి 5 దారులు వస్తుంటాయి. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరించి స్వామివారిని పూజించుకుంటే అనుకున్న కోరికలన్నీ తీరుతాయని కూడా ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ అక్రమ మైనింగ్ జరపడం వల్ల వచ్చే 5 దారుల్లో ఒక దార పూర్తిగా ఆగిపోయింది, మరొక దార ఆగిపోయే స్థితికి చేరుకుంది. అక్రమ మైనింగ్ వల్లే ఇక్కడ ఒక దార ఆగిపోయింది. రానున్న రోజుల్లో కూడా ఈ మిగతా దారిలో కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ కొండల్లో పుష్కలమైన నీరు ఉంది. అక్కడి నుంచి వచ్చే నీరు దేవాలయానికి వస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ కొండల నుంచే మంచినీటి సరఫరా కూడా అందుతుందని ఇప్పుడు అక్రమ మైనింగ్ జరపడం వల్ల చుట్టుపక్కల 26 గ్రామాలకు కూడా మంచినీటి సౌకర్యం ఆగిపోవడంతో పాటు దేవాలయానికి వచ్చే పంచదారులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పి భక్తులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఈ దారులు కొనసాగాలన్నా 26 గ్రామాలకు మంచినీటి సౌకర్యం అందాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు పశువులను మేపుకొని జీవనం సాగించాలన్నా అక్రమ మైనింగ్ను వెంటనే ఆపాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ దేవుడు అంటే భక్తి లేదు, దైవం అంటే భయము కూడా లేకుండా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అక్రమ మైనింగ్కు ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన 5 పవిత్ర జలధారలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర, శైవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఆలయ వైభవం, ఇవన్నీ కలిసిన పుణ్యక్షేత్రమే పంచదార్ల. ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రంగా ఇది భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ కూటమి నాయకులు కొండను ఇలాగే తవ్వుకుంటూ పోతే ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ఆనవాళ్లు లేకుండా పోతుంది. అటు ప్రకృతి, ఇటు ఆధ్యాత్మికం రెండింటినీ పరిరక్షించాలంటే పంచదార్ల కొండపై మైనింగ్ ఆపాల్సిందే.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.